టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ప్రస్తుతం 3 సినిమాలు లైన్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన లేటెస్ట్గా నటిస్తున్న సినిమాల పేరు హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఎప్పుడు వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో ప్రభుత్వ పనులతో బిజీగా ఉండడంతో డేట్స్ ఇద్దామనుకున్నా కుదరట్లేదనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్స్ వల్ల 2 సినిమాలు ఇప్పటికీ అనేక మార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాకు కుదిరిన డేట్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా 7 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అయితే ఫ్యాన్స్ మాత్రం ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొనే ఉన్నాయి. ఆల్రెడీ పవన్ లేని పోర్షన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. పవన్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు మిగిలిన షూటింగ్ చేయడమే. ఓజీ సినిమాకు పవన్ కనీసం 20 రోజుల డేట్స్ ఇవ్వాలి. ఇప్పటికే ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడింది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యాకే ఓజీ రిలీజ్ అవుతుందని మాత్రం క్లారిటీ ఉంది. తాజాగా ఓజీ సినిమా నిర్మాత డివివి దానయ్య తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఓజీ సినిమా ప్రొడక్షన్ జరుగుతోంది. కొంత షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే విడుదల రెడీ కానుంది. త్వరలోనే ఓజీ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నా ఆ మిగిలిన షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఈ సంవత్సరమే ఓజీ సినిమా రిలీజ్ అవుతుందని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.